ఒక భర్త భార్యను కోల్పోయాడు, ఒక బిడ్డ తల్లిని కోల్పోయాడు. కొత్తగా పెళ్ళైన ఒక జంట, వాళ్ళిద్దరికి వాళ్ళ జీవితంలో వాళ్ళ లవ్ స్టోరీస్ ఉన్నాయి. కానీ పెళ్లి కొడుకైతే ఫిక్స్ అయ్యాడు ఏమని, తన జీవితంలో తనని నమ్మి వచ్చిన ఆ అమ్మాయిని మాత్రం తను ఖచ్చితంగా తన లైఫ్లోకి కంప్లీట్గా యాక్సెప్ట్ చేసి తనని చక్కగా చూసుకోవాలని తను ఆలోచించాడు. నేను గతాన్ని అయితే మార్చలేను అని మర్చిపోను కూడా లేను, కానీ నన్ను నమ్మి వచ్చిన నా భార్యను మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు, తనని మోసం చేయకూడదని. అలాగే తన మనసుకి తన రోజు నచ్చ చెప్పుకుంటూ తన మనసుని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. అండ్ తను అనుకున్న విధంగానే తన లైఫ్లోకి వచ్చిన తన భార్యని చక్కగా చూసుకోవడం స్టార్ట్ చేశాడు. బట్ పెళ్లి కూతురు మాత్రం తను ప్రేమించిన అబ్బాయిని మర్చిపోలేకపోయింది, అలాగని తన భర్తను యాక్సెప్ట్ చేయలేకపోయింది. కొద్ది రోజులు అలాగే జరిగాయి. కొద్ది రోజుల తర్వాత ఒక 1-2 years తర్వాత వాళ్ళకి ఒక బాబు కూడా పుట్టాడు. బట్ అప్పటికి స్టిల్ ఆ అమ్మాయి మాత్రం తను ప్రేమించిన వ్యక్తిని మర్చిపోలేక, తన భర్తతో కాపురం చేయలేక సక్రమంగా సూసైడ్ చేసుకొని చనిపోయింది. దాని ఫలితం, దాని తీవ్రత ఏంటో తెలుసా? ఒక భర్త తన భార్యను కోల్పోయాడు, అలాగే ఒక బిడ్డ తన తల్లికి దూరం అయిపోయాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ మనసు ఏదైతే ఉందో ఇట్స్ వెరీ డేంజరస్. మనం దాన్ని కంట్రోల్ చేయలేకపోతే అది మన మీద కమెంట్ చేస్తుంది. నిజమా కాదా? సో డోంట్ లెట్ ఎనీబడి టేక్ కమాండ్ అని. ఎవరిని మీ మీద కమెంట్ చేయడానికి ఛాన్స్ ఇవ్వకండి, ఓకేనా? అలాగని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మనసు అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ మనస్సుని కంట్రోల్ చేసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్, అవునా కదా? సో దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో ఆన్ మై న్యూ కంటెంట్. వీడియో నచ్చితే అండ్ కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. హరే కృష్ణ.